హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో మనం చేస్తున్న రెసిపీ చికెన్ పకోడీ చేస్తున్నా. చికెన్ పకోడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో, ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం. ముందుగా 1 కేజీ చికెన్ అయితే తీసుకొని దాన్ని 2 సార్లు క్లీన్ చేసుకుని వాటర్ ఏం లేకుండా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. మీ టేస్ట్కి తగినట్టు సాల్ట్, నెక్స్ట్ పసుపు వేసుకోవాలి. పసుపు తర్వాత కారం, కారం కూడా ఒక 3 స్పూన్లు అయితే వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను, ఒక 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక 2 నిమ్మకాయలు తీసుకున్న నిమ్మరసాన్ని కూడా వేసుకోవాలి. ఇట్లా నేనైతే ముందే రసం తీసి పెట్టుకున్నానండి. 2 నిమ్మకాయల నుంచి రసం తీసుకుని ఇది కూడా వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయ్యేలాగా ముక్కలన్నిటికి మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా పట్టేలా కలుపుకోవాలి. అలాగే ఒక స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకోవాలి. గరం మసాలా కూడా 1 స్పూన్ వేసుకుని ఇది అంతా బాగా ఈ ముక్కలకు పట్టేటట్టు మనం వేసుకున్న మసాలాలన్నీ బాగా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేటట్టు ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా మ్యారినేట్ అవుతాయి. బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నెక్స్ట్ దీంట్లోనే మనం ఒక గుడ్డు కూడా వేసుకోవాలి. ఒక గుడ్డుని ఇలా ఒక గుడ్డుని కూడా పగలగొట్టి వేసుకున్న తర్వాత మళ్ళీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని 1 గంట పాటు మనం పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో కూడా మళ్ళీ మనం డీప్ ఫ్రై చేసుకునే ముందు కార్న్ఫ్లోర్ అయితే వేసి కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ ముందే వేసేసుకుంటే మనకి ఈ ఉప్పు కారం మసాలాలన్నీ ముక్కకి సరిగ్గా పట్టుకోవండి. నేనైతే డీప్ ఫ్రై చేసే ముందే కలుపుకుంటాను కార్న్ఫ్లోర్ అయితే. ఇప్పుడు దీన్ని ఇలా కలిపేసిన తర్వాత 1 గంట పాటు దీన్ని మ్యారినేట్ చేసేసుకుందాం. హాయ్, ముందుగా మనమైతే మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ అయితే ఉంది కదా, ఈ చికెన్లో మనం ఇప్పుడు కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకుని ఇదంతా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకున్నాం. ఫస్ట్ ముందుగా నేనైతే స్టవ్ అంటించి కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ అయితే నేను కొంచెమే వేసుకున్నాను, ఎందుకంటే మనం చికెన్ ఫ్రై చేసిన తర్వాత ఆయిల్ మనం దేంట్లోకి వాడుకోవడానికి అయితే పనికిరాదు, అందుకని కొంచెమే వేసుకున్నాను ఆయిల్ అయితే. అది ఇలా కలిపేసుకున్న తర్వాత మాకైతే విజయవాడలో చాలా వర్షం పడుతుందండి. వర్షంలో చల్లని వర్షంలో వేడివేడిగా చికెన్ పకోడీ అయితే చేసుకుంటున్నాం. ఇది ఇలా కలిపేసుకున్న తర్వాత ఉరుములు మెరుపులతో మాకైతే బాగా వర్షం వస్తుందండి విజయవాడలో. ఈ వర్షానికి ఇలా వేడివేడిగా తింటే బాగుంటుందని సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము. చూస్తున్నారు కదా, ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయింది.
ఇప్పుడు మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఒక్కొక్క పీసు ఈ ఆయిల్లో వేసేసుకుందాం. ఇలా ఒక్కొక్క పీసు ఇలా వేసేసుకోవాలి ఆయిల్లో. ఈ చికెన్ పకోడీకి మనం బోన్లెస్ చికెన్ తెచ్చుకుంటే చాలా బాగుంటుంది. బోన్స్ ఉన్న దానికన్నా బోన్ లేని తెచ్చుకోండి, చాలా బాగుంటుంది. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. వంట రాని వాళ్ళకు, బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఇలా చేస్తే చాలా బాగుంటాయి. మంచిగా వర్షం పడేటట్టు ఇలా వేడివేడిగా చికెన్ పకోడీ చేసుకుని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసేసుకున్న తర్వాత కాసేపు ఆగి మనం దీన్ని ఒకసారి కలిపేసుకుందాం. మనం వేసుకున్న వెంటనే కాకుండా కాసేపు ఆగి కలుపుకుంటే ముక్కలు అనేవి విడిపోకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారు కదా, ఇలా వేసుకుని ఇది వేగేదాకా వెయిట్ చేద్దాం. ఆల్మోస్ట్ ఇంక ఈ పకోడీ అయితే, చికెన్ పకోడీ అయితే వేగిపోయిందండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి. చూసారు, ఇలా క్రిస్పీగా బాగా క్రిస్పీగా వేసుకుంటే సరిపోతుంది. ఒక బౌల్లోకి తీసేసుకున్న తర్వాత మిగిలిన చికెన్ కూడా మనం ఇలాగే ఫ్రై చేసేసుకుందాం. ఇది మనం పప్పుచారు కానీ, పప్పు టమాటా కానీ, ఏదైనా రసంలో కానీ సైడ్ డిష్గా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేసేసుకుని ఇలా పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి ఇంకా ఉంది కదా, అది కూడా అలా ఒక్కొక్క పీస్ వేసేసుకుని దీన్ని కూడా వేయించేసుకోవాలి. చూస్తున్నారు కదా, నెక్స్ట్ ఇలాగే వేసేసుకుని వేయించేసుకుంటే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందండి. నేను చేసే వాటిలో మీకు నచ్చుతున్నాయో లేదో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో మీ ఏరియా కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఎందుకంటే నా వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతున్నాయో నాకు కూడా తెలియదు కాబట్టి మీరు ఏ ఏరియా నుంచి చూస్తున్నారో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగానే వస్తాయండి. తప్పకుండా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా వేసేసి ఇది కూడా వేయించేసుకుందాం. చికెన్ అంతా ఫ్రై చేసుకోవటం అయిపోయిన తర్వాత లాస్ట్లో గార్నిషింగ్ కోసం ఇలా పచ్చిమిరకాయలు చీలికలు అయితే వేసేసి ఇది కూడా కొంచెం డీప్ ఫ్రై చేసుకుందాం. ఇలా ఇది కూడా కొంచెం డీప్ ఫ్రై చేసేసి వేసుకుంటే మధ్య మధ్యలో తినడానికి కూడా మనకు బాగుంటాయి. ఇలా మిర్చిని ఇలా సగం వరకు చీల్చుకుని ఇలా ఆయిల్ వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు కూడా కొంచెం వేసేసుకుందాం. కరివేపాకు కూడా వేయించి తీసేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్లీ మన వేడివేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఇలా మీరు కూడా మంచిగా పిల్లలకి కావాలనుకున్నప్పుడు బయట నుంచి తీసుకొచ్చి పెట్టేదానికన్నా మనం ఇలా ఇంట్లో చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనం బయట తీసుకొచ్చి పెట్టామంటే పిల్లలకి వాళ్ళు చికెన్ ఏ ఆయిల్లో ఫ్రై చేస్తున్నారో తెలియదు, అలాగే నీట్గా వాళ్ళు చికెన్ క్లీన్ చేస్తున్నారో కూడా తెలియదు. అప్పుడప్పుడు అంటే ఓకే, కానీ రెగ్యులర్గా మాత్రం ఇలా బయట ఫుడ్ అయితే పిల్లలకి కానీ మనం కూడా తినడం అంత మంచిది కాదు. మీరు కూడా ఇలాగే ఇంట్లోనే చేసుకుని మీ పిల్లలకి పెద్దవాళ్ళకి పెట్టండి. అలాగే మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.
లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో డ్రెస్ వీడియోస్ కూడా షార్ట్స్ అయితే పెట్టానండి. మనం ఫస్ట్లో చేసిన డ్రెస్సులు అయితే అన్నీ అయిపోయాయి. తర్వాత మనం మళ్ళీ రీస్టాక్ కూడా చేసాము. సేమ్ మోడల్స్లో బాగున్నాయని నాకు ఇంటి దగ్గర చాలా ఎక్కువగా సేల్ అయిపోతాయి. అలాగే మీకు ఆ డ్రెస్సులు కూడా నచ్చినట్లయితే మీకు స్క్రీన్ పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి మాకు పిక్స్ స్క్రీన్ షాట్ చేసి పెట్టండి. అలాగే మీకు మరిన్ని డ్రెస్సెస్ వీడియోస్ కానీ కుకింగ్ వీడియోస్ కావాలి అంటే చూడాలి అనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రీతు రెడీమేడ్స్ అండ్ వ్లాగ్స్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.